తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. శ్రీ బేటరాయ స్వామి ఆలయ ప్రతిష్ఠత గురించి వివరించిన ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ. కుప్పం మండల పరిధిలోని గట్నేపల్లి సమీపంలో అడవి ప్రాంతంలో వెలసున్నటువంటి శ్రీ బేటరాయ స్వామి ఆలయ ప్రతిష్ఠత గత 100 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా ఆలయానికి సేవకులైనటువంటి మా తాతగారు ఆయన తరం నుంచి మా నాన్నకు రావడం, మా నాన్న తరం నుంచి నాకు రావడం, ఇలా వంశపార్యపరంగా వస్తున్నటువంటి స్వామివారి సేవని అప్పట్లో నా చిన్నతనంలో ఆలయాన్ని నిర్మించేందుకు కనీసం పైకి వెళ్లడానికి దారి లేక ఏదోలా వెళ్లి వారంలో ఒక్కసారి పూజలు నిర్వహించి స్వామివారికి సేవలు చేసుకుంటూ వచ్చేవాళ్లం. తర్వాత మా నాన్నగారు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్న తరువాత ఆయన చుట్టుపక్కల 7 గ్రామాలలో ప్రజలతో స్వామివారి ఆలయం నిర్మించాలని నిశ్చయించి గ్రామస్తుల సాయంతో ఆలయాన్ని నిర్మించేందుకు అతి కష్టంతో కొండపై ఆలయాన్ని నిర్మించేందుకు శ్రమించాం. హంసఫర్గా స్వామివారి సేవలో సేద తీరని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మన కుప్పం ప్రాంతం శ్రీ బేటరాయ స్వామి కొండపై నిలువెత్తు నిదర్శనముగా ఇక్కడ కొలువై ఉండటం కుప్పం ప్రాంత ప్రజలకి ఒక వరమని భావిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మా తాతగారు పరమ సముద్రం గ్రామంలో నివసించేవారు. ఆ గ్రామ కట్టుబాటులో గాను అన్ని విధాలుగా అప్పట్లో కష్టాలతో కూడిన జీవితం. అలాంటి సమయంలోనే ఈ ఆలయాన్ని నిర్మించి అతి కష్టమైన కొండపై వెళ్లేందుకు దారి లేక ఆ దారిని నిర్మించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాపన చేసి ఇప్పుడు ప్రతి శనివారం, ఆదివారం 2 రోజులు పూజ నిర్వహిస్తూ శ్రీ బేటరాయ స్వామి ఆలయం ప్రతిష్టాత్మకతను మార్చి ఈ రోజు ఒక పర్యాటక కేంద్రంగా మార్చగలిగాం. ఇప్పటిదాకా ఆలయ అభివృద్ధి పట్ల అన్ని విధాలుగా స్వామివారి సేవకై మా కుటుంబం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం అని అన్నారు. ఇంటి దేవుడు చెప్పండి సార్. ఇప్పుడు ముందుకి ఇప్పుడు టెంపుల్ అభివృద్ధి ఇట్లాంటివి ఎలా ఉన్నాయి? కొంచెం అంతే. ఈ స్టెప్స్ అంతా కొంచెం కావాలా, చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాల్సి ఉండేది. మొదలు ఆ స్టెప్స్ ఉండలేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. అప్పట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఇంకా వచ్చేవాళ్ళు? అయ్యా నేను పుట్టినప్పుడు ఇంకా 70 years పైన ఇంకా నేను వస్తున్నాను అక్కడి నుంచి. వాడిని ఇంకా ఇప్పుడు వరకును దేవుడు పిలిపించుకొని దర్శనం ఇస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? నేను పుట్టినప్పుడు ఇంకా వస్తాను. అంటే ఇంటి దేవుడు. ఓకే ఓకే. ఎలా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి టెంపుల్? అయితే ఉంది, ఇంకా కావాలా? ఓకే. మీకు అప్పటి నుంచి వెళ్ళని దేవుడు కాబట్టి ఖచ్చితంగా రావాలి. వస్తాను. కోలార్లో ఎక్కడ సార్ మీరు? పెద్దపేటలో. ఎక్కడున్నా ఇక్కడికి రావాలి తప్ప. వస్తాం. ఫ్యామిలీ దేవుడు. థ్యాంక్ యూ సార్.
కొంచెం హ్యాట్ తీసేయండి. ఓకే. మన గుళ్ళో హ్యాట్ వేసుకో. తీసేయి. ఆయన తీసుకున్నా. ఓం నమో శ్రీ వేటరాయ స్వామి నమః. ఓం నమో నారాయణాయ నమః. ఈ వేటరాయ స్వామి టెంపుల్ ఎలా ఏర్పడిందంటే, మునుపు కలియుగాంతంలో తిరుమల నందు వెంకటేశ్వర స్వామి ఒకళాదేవి ఆశ్రమం నందున్నప్పుడు క్రూర మృగాలు ప్రజలను పీడిస్తూ ఉంటే, అప్పుడు తల్లి అనుగ్రహం చేత ఆ ఆజ్ఞ చేత వేటకై బయలుదేరినారు. బయలుదేరుతూ ఇక్కడ తమిళనాడులోని యాదగిరి కొండ నుండి ఆ కొండ మీదకి వచ్చారు. ఆ కొండకు పేరు రావడం కూడా యాదగిరి అనే దానికి ఏమంటే, ఆ కొండ మీద ఇతను అడుగు వేసేసరికి ఆ కొండంతా కూడా అదిరింది అనమాట. అందువల్ల యాదగిరి అన్నాడు. ఆ రోజులు ఇంకా ఈ రోజు వరకు అది యాదగిరి కొండ అని అంటున్నారు. తర్వాత అగరం దగ్గర ఒక పాదం పెట్టారు, మళ్ళీ తిరిగా మల్లానూరు దగ్గర ఒక పాదము, ఇక్కడ ఈ కొండ మీద ఒక పాదం పెట్టి ఇక్కడ స్వేద తీర్చుకున్నారు. వేటాడిన తర్వాత ఇక్కడ కొండ మీద ఈశాన్య భాగంలో జొన ఉంది. ఆ జొనలో ఆయన నీరు త్రాగి మళ్ళీ ఇక్కడ స్వేద తీర్చుకున్న స్థలం కాబట్టి ఇప్పుడును అక్కడ స్వయంభుగా వెలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లలు వాళ్ళందరికీ కూడా నేను వేటకై వచ్చి ఇక్కడ స్థాపన అయినాను వెంకటేశ్వర స్వామిని అని వారికి స్వప్నరీత్యా చెప్పడంతో ఆ స్వయంభును మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. తర్వాత రాను కాలంలో కొంతమంది ఈ ప్రాంతంలో మా పూర్వీకులకు ముందర ఒక చిన్న గర్భాలయము, ఆ ముందరుండేటువంటి గోపురం మాత్రము, గోపురం అంటే గోపురం కింద రాతితో కట్టిన కట్టడము, ప్రాకారం అంతా చెక్కలతో నిర్ణయించి ఉండింది. ఈ కొండ మీదకి ఎక్కడానికి మెట్లు కూడా లేదు. అలాంటప్పుడు వచ్చి ఈ ప్రాంతంలో పరమసముద్రం అనే గ్రామంలో రామయ్య అనే అతను ఆయుర్వేద వైద్యం చేసేవారు. అతను జమీందారులకి రాజవైద్యుడిగా ఉండేవారు. అతను మెడ్రాసు ఇటుపక్కంతా కూడా వెళ్ళి వైద్యం చేసి ఆ ధనంతో గ్రామాలని, ఆ కాలంలో ఇనాందారులు అనేవారు, జమీందారు కాలంలో గ్రామాలే కొనుక్కునేవారు. అలాగే తనకు 12 గ్రామాలు ఉండేది. మంగళతోటి దగ్గర ఒక 9 గ్రామాలు ఉండేది. ఈ గ్రామాల్లోనే వచ్చే ఆదాయం అంటే అప్పుడు విలేజ్ ఇస్తూ వసూలు చేసేవారు. 1 2 ఎకరాకి రైతులకి ఇచ్చి వసూలు చేసినటువంటి ధనంతో అతనికి ఈ దేవాలయం కట్టాలని గట్టి సంకల్పమైంది. అప్పుడు సుబ్బరాజు నాయుడు అనే అతని దగ్గర ఈ అడవిలో కర్రలు కొట్టుకొని ఇటుకరాళ్ళు మేము కాల్చుకుంటామని పర్మిషన్ తీసుకొని ఈ కొండ మీద దేవాలయాన్ని నిర్మించారు. గర్భాలయ గోపురము, ముందర గాలి గోపురము, చుట్టూ ప్రాకారము, ఇక్కడ ఉండేటువంటి మండపాలని పెట్టి ఈ అమ్మవారిని, స్వామివారిని మునుపు ప్రతిష్ఠ చేశారు. తర్వాత మళ్ళీ ఆయన పెట్టినటువంటి ప్రతిష్ఠ కొంతకాలం బాగా అలా కంటిన్యూ జరుగుతూ ఉండింది. ఈ దేవాలయానికి అర్చకులు పూజ చేయడానికి కూడా కొద్దిగా భూమి పెట్టారు. వెనక భజంత్రీలు వాళ్ళకి ఈ గుడికి వచ్చి పూజ సేవ చేసే దానికోసం కొద్ది భూమి, కావిలి వాళ్ళు ఉన్నారు ఘట్టప్రాయణకుల్లో, వారికి కొద్ది భూమి, ఇవన్నీ పెట్టి అక్కడ ఆ చెరువుకు ఉండేటువంటి అక్కడ తోటి నీరుగట్టిలు ఉంటారు, వాళ్ళకు కూడా మాన్యం భూములు పెట్టారు.
భూమిలో పెట్టి ఈ దేవాలయాన్ని నా తరం తర్వాత కూడా వంశపారంపర్యంగా మీరు కంటిన్యూ చేసే దానికోసం వాళ్ళకు ఒక మార్గం చూపించి పెట్టారు. అప్పటి నుండి స్వయంగా ఆ వంశంలోనే మేము 6వ తరం వాళ్ళము. ఇప్పుడు కంటిన్యూగా ఆ దేవాలయాన్ని అంతా మా శక్త్యానుసారం స్వామికి కైంకర్యాలు చేసుకుంటూ ఇప్పుడు మునుపు వారు పూజ జరిగేది 7 సంవత్సరాల నుండి నిత్య పూజ చేస్తున్నాం. నిత్య పూజకు కూడా ఒక దాత పూనా నుండి వచ్చారు, అతను చేయిస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆదాయం వస్తే కంటిన్యూ ఎక్కువగా వస్తే ఈ గుడిని డెవలప్మెంట్ చేసే కోసం ఏదైనా ప్రయత్నాలు చేసేవాళ్ళము. దీంతోపాటు మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం 2,66,00,000 శాంక్షన్ చేశారు. అది టెండర్లు వేశాము. టెండర్లు వేస్తే ఎవరు అమౌంట్ తక్కువగా ఉంది, టెండర్లు ఎత్తుకోలేదు, మళ్ళీ రీఫండ్ చేస్తామని శ్రీకాంత్ గారు దానికి ఎక్కువ అమౌంట్ పెంచితే కాంట్రాక్ట్ కూడా గిట్టుబాటు అవుతుంది, చేసి కూడా అవుతుంది, చాలదనేసి అమౌంట్ మళ్ళీ రీఫండ్ పెట్టేదానికి ఎమ్మెల్సీ గారు హామీ ఇచ్చారు. వెంటనే చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఆయన హయాంలో ఈ కొండని పూర్తి దేవాలయం మొత్తము కూడా గర్భాలయాలు 2 అమ్మవారికి స్వామివారికి 2 కూడా మార్చి రీకన్స్ట్రక్షన్ అనేసి పూర్తి ఎస్టిమేషన్ వేసినాము. అది వేయడానికి కొద్దిగా అమౌంట్లు శాంక్షన్ చేస్తారు. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగానే చేయగలరు, శక్త్యానుసారం చేస్తారు. ఆయన 4-5 సంవత్సరాల్లో ఇది కూడా పూర్తి చేస్తారని చెప్పినారు. ఇప్పుడు ఈ దేవాలయానికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్రలో కూడా ఉన్నారు భక్తాదులు. ఇటు తర్వాత తెలంగాణలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ కోరికల్ని ఇక్కడ తీర్చుకుంటారు. మా బెడరాయి స్వామి దగ్గర ఎవరు సంతానం లేదని సంకల్పం చేసుకున్నా తక్షణమే వారికి సంకల్పం జరుగుతూ ఉంది. వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ఈయన తీరుస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పెళ్లి కాని వారు వచ్చి ఇక్కడ సంకల్పం చేసుకొని పోయినా కూడా వాళ్ళకు వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి. కొందరు వచ్చి తలనీలాలు ఇవన్నీ కూడా సమర్పించుకొని ప్రకాశ మాసంలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు, శ్రావణ మాసంలో కర్ణాటక వాళ్ళు వస్తారు, ప్రకాశ మాసంలో తమిళనాడు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. ఈ చుట్టుపక్కల మహారాజు గడి తమిళనాడులో ఉంది. ఇక్కడ పైపాళ్యము వీళ్ళందరూ కూడా కులదేవతలు, వాళ్ళ కులదైవము. వాళ్ళందరూ కూడా బాగా ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ చేతనైనటువంటి కొన్నింతా కూడా మార్పులు చేశాం. మునుపు ఇంకా కొంచెం కఠినంగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా అంతా కూడా కొన్ని మెట్లు ఇవన్నీ కూడా కొంచెమే చేస్తూ వస్తూ ఉన్నాం. భక్తుల సహాయంతో ఇప్పుడు జరిపిస్తున్నాం. ఇకపైన గవర్నమెంట్ ఏవైనా అన్నీ శాంక్షన్ చేస్తే దాని ద్వారా పరిపూర్ణంగా దేవాలయాన్ని అంతా డెవలప్ చేసి నిత్యము కైంకర్యం జరుగుతూ ఇక్కడ దేవాలయం పూర్తి అయిన తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా జరిపేదానికి అనుగుణ్యంగా చేయాలని మా సంకల్పము. దానికి తోడు మన ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తే అప్పుడు ఇవన్నీ జరుగుతుంది. కుప్పం అతని కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ దేవాలయం నైరుతిముల్లో ఉంది. ఆయన వెంకటేశ్వర భక్తుడు, పరమ భక్తుడు. అతనికి వెంకటేశ్వరుడు తప్ప వేరే దైవం లేదు. అటువంటి మహానుభావుడు అతని కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి ఇది చాలా పురాతన దేవాలయం. దీన్ని డెవలప్ చేసి టూరిజం సెంటర్ ఇక్కడ ఎలిఫెంట్ పార్క్ అని ఉంది, ఫారెస్ట్ వాళ్ళు చేశారు ఎలిఫెంట్ పార్క్లో. దాంతోపాటు ఆ పార్కు ఇంకా కొంచెం అంతా కూడా బిల్డింగులు, గెస్ట్ హౌస్లు కడితే ఇది కూడా టూరిజం స్పాట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి కూడా చూసేదానికి అడవి ప్రాంతంలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనశ్శాంతి, ఆహ్లాదంగా ఉంటుంది మనస్సుకి. స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా భక్తాదులందరికీ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి